ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన పరిశుద్ధులెల్లరికీ, పరిచారకులకును, పెద్దలకును, దైవజనులకును, సహోదర సహోదరులకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన కృపతో మనం తృప్తిపరచడానికి గాను 4614 రోజుకి నడిపించారు. ప్రార్థన చేయండి ప్రజలు. వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల ప్రభువా, మహాపరిశుద్ధుడమైన మా దేవానికి స్తోత్రములు. నాయన ప్రేమగల తండ్రివి, దయగల తండ్రివి, జాలిగల దేవుడవు, నాయనానికి స్తోత్రములు. మా మీద మీరు కనికరపడి మమ్మల్ని రక్షించినారు, మీకు స్తోత్రాలు. ఉదయకాల వేళలో చేరి నాయన ఇలా మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క మంచి మాటలు వినడానికి, మా హృదయంలో చేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. నాయన ప్రభువా, మా తండ్రి జుట్టు తేనె దారాల కంటే మధురైనటువంటి మాటలు మీ తండ్రి మీరు నాయన వాక్కులు వినిపిస్తున్నందుకై మీకు స్తోత్రములు. ప్రభువా, మా తండ్రి నాయన మీ దాసుల ద్వారా వినబోతున్నటువంటి వర్తమానంనైనా విని విడిచిపెట్టి వారం కాకుండా నాయన దాని ప్రకారం జీవించడానికి నాయన తండ్రి యొక్క మా ప్రభువా, నాయన మేము నాయన తండ్రి ఆ విధంగా లోబడి జీవించడానికి నాయన మీ సహాయం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకునే దేవా, ఇంతవరకు నడిపించినందుకే నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్. దేవుడు ప్రేరేపించబడిన రీతిగా బర్నబాస్ గారి పేరు చెప్తున్నాను. వారు పాట పాడుతున్న ఓకే, అందరికీ వందనాలను పాట పాడదాం. మన పాటల పుస్తకంలో 80వ పాట పాడదాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో, పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభువు, పరిశుద్ధుల మధ్యను అతి శ్రేష్ఠుడే నా ప్రభువు. పాడదన్ నాదు ప్రియుని జీవిత కాలమెల్లారణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను, నింద దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను. తన కృపలో నన్ను నిలిపే నూతన జీవమునిచ్చెను, తన కృపలో నన్ను నిలిపే నూతన జీవమునిచ్చెను. పాడెదన్ నాదు ప్రియుని జీవిత కాలమెల్లారణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. నే కష్ట తరంగములలో దుఃఖ సాగరములో నుండగా, నే కష్ట తరంగములలో దుఃఖ సాగరములో నుండగా, నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే,
నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే. పాడెదం నదు ప్రియుని జీవిత కాలమెల్లారన్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. ఆనందభరితనై నేను నీ సన్నిధిలో నిలిచెదను, ఆనందభరితనై నేను నీ సన్నిధిలో నిలిచెదను. నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. నీ స్వరమున కతి మధురం, నీ ముఖము మనోహరము. పాడెదన్ నదు ప్రియుని జీవిత కాలమెల్లారన్యయాత్రలో కృతజ్ఞతతో సాగెదను, కృతజ్ఞతతో సాగెదను. వందనాలు అనుకోండి. చాలా వందనాలు. 4 స్టాంజాలే, కానీ 2 లేక 3 చరణాలు పాడతారు కాబట్టి వదిలేసాను, లేకపోతే ఇంకొక పాడమని చెప్పేవాడిని. సరే, దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. మన మధ్య సహోదరులు దైవజనులు పి ప్రభాకర్ అన్న గారు ఉన్నారు, మార్కాపురం నుండి. మరి అనుభవం కలిగిన వారు మనకు దేవుని సంఘాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. బట్టి మనం శ్రద్ధగా వినటానికి ముందు సహోదరులు దైవజనులైన ఆకిపోగు యేసేపు గారు ఉన్నారు, వారు ప్రార్థన నడిపిస్తారు. అంకుల్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి గత రాత్రి అంతా కూడా మరి ప్రభా నాయన మంచి విశ్రాంతినిచ్చి తిరిగి నాయన మమ్మను మేల్కొల్పి ఉదయకాలమున అరుణోదయమున నాయన మిమ్మను దర్శించుటకు, మీ పాద సన్నిధి చేరుటకు ఆయన మీరు మాకిచ్చిన శ్రేష్టమైన అవకాశమును బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మమ్మను గూర్చిన సంగతులను ప్రభా మేము తెలుసుకొని ప్రభా సంఘంలో ఎలా ఉండాలో ప్రభా, మీ సంఘమును ప్రభా ఎలా నడిపించాలో, మరి ప్రభు మీ పనిని ఎలా చేయాలో ప్రభు మాకు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు. మీ దాసుని ద్వారా మరి ప్రభు అమూల్యమైన సంగతులు మీరు మాకు బోధిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరికి ఏ మాటలు అవసరమైనాయో ప్రభు వాటిని అనుగ్రహించండి అందరికీ. ప్రభు నీకే స్తోత్రం చెల్లిస్తూ మీ దాసుల వాక్యం అందిస్తుండగా మీరే మహిమఘనత ప్రభావాలు పొందుకునమని, ఎటువంటి అంతరాయం లేకుండా మీరు నడిపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తోత్రము చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలు. వందనాలు. ప్రార్థించిన యేసుదాస్ గారికి, పాట పాడిన బర్నబాస్ గారికి, ఇప్పుడు ప్రార్థన చేసిన యేసేపు గారికి వందనాలు. ఏంటి బ్రదర్? ఓకే, దయచేసి అందరూ మీట్లో వెళ్ళాలని మనం చూస్తున్నాం. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దైవ సేవకులు మన మధ్య ఉన్నారు. ఈ ప్రభాకర్ రావు గారు దేవుని సంఘముల గురించి అనేక వారముల నుండి మనకు వివరిస్తూ వస్తున్నారు. మన ఆ సంగతులు విని మేలు పొందాం. మరి మర్మాలు ఎరిగిన వారిని బాగా వాడుకుంటూ ముందుకు సాగాలని కూడా మనం చూస్తున్నాను. సహోదరు దైవజనులైన వారికి ప్రభాకర్ అన్న గారికి సమయం అప్పగిస్తాం. ఓవర్ టు ప్రభాకర్ అన్న, ప్లీజ్ టేక్ యువర్ టైం. వందనాలండి.
ఉదయకాలం మన వాక్య ధ్యానానికి సహాయకరంగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తులను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించను. ప్రభువారు మన కొరకై మాటలు దీవించునుగాక. ప్రియులారా, మనము సంఘపు పెద్దలు వారిని గురించిన సంగతులు మనము ఆలోచన చేస్తున్నాము. సంఘము సొమ్ము అనే సంగతిని మనం ఆలోచన చేయాలనుకున్నాం, కానీ నాకెందుకో ఇంకొంచెంగా పెద్దలను గురించి మరికొంత ఆలోచన చేయడం అవసరమని తోచి అదే అంశాన్ని మరలా కొనసాగించుకుందాము. గత పాఠంలో మనము పెద్దలు అనేవారికి ఈ సంఘములో ఉన్న స్థానం ఎంత ముఖ్యమైందో, ప్రత్యేకించి వారి మాదిరి, వారికి లేఖన పరిజ్ఞానం ఎంత అవసరమో మనము ఆలోచన చేశాం. ఈ ఉదయకాల సమయంలో మరికొంత సంఘం పట్ల వారు వ్యవహరించవలసిన విధానము, సంఘము ఎదుట ఒక్క నిమిషం అండి, ఏదో అర్జెంట్ కాల్ వస్తుంది. హలో. సారీ అండి. సంఘములో పెద్దలు ముఖ్యమైన వారుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుండగా మరికొంత వివరణాత్మకంగా వారిని గురించి ఆలోచన చేయడం మంచిదని తలంచి ఈ దినం కూడా వారిని గురించే మనం ఆలోచన చేద్దాము. మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘమునకు దేవుడిచ్చిన ఈవులు, వరముల్లో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారు అని మనం చదువుతున్నాం. వీరందరినీ ఎందుకు అనుగ్రహించాడు అనంటే, పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి వారిని ఇలాగ నియమించాడు. ఇదంతా సంఘ పరిచర్యలోని వీరందరూ సంఘ పరిచర్యలో భాగస్థులు, దేవుని సంఘ పరిచర్యలో భాగస్థులు. అయితే కొంత విచారించదగిన సంగతి ఏంటి అనంటే, నేటి దినాల్లో కొందరు మనం అపోస్తలుల కాలాన్ని, ప్రవక్తల కాలాన్ని దాటివేశాము, అది వాస్తవము. సువార్తికులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు సంఘములో ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ కాలంలో జీవిస్తున్నాం. అపోస్తలులు పునాదిగాను, ప్రవక్తలు
పునాదులుగాను సంఘములో ఉన్నారు అని మనకు 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 2:20 మనం చదువుతున్నాము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అనే లేఖనం మనకేం చెప్తుంది అని అంటే, అపోస్తులు ప్రవక్తలు సంఘపు పునాదిని వారే వేశారు అని మనకు కనబడుతోంది. సంఘపు పునాది పని అయిపోయి ఇప్పుడు ఆలయంగా మనం కట్టబడుతున్నాం అన్నాడు 21, 22 వచనాలు. ఈ కట్టడంలో అంటే ఈ సంఘం యొక్క నిర్మాణంలో ఇక తర్వాత వారు సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు ఉన్నారు. సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు వీరు ఏం చేయాలి అనంటే, పై లేఖన భాగం మనకు చెప్తూ ఉంది, పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి వీరు ముగ్గురు సంఘములో కలిసి పని చేయవలసిన వారై ఉన్నారు. అయితే నేటి దినాల్లో మన స్థానిక సంఘాల్లో కొంత గలిబిలికి కారణమైన సంగతి ఏంటి అంటే, కాపరులు, ఉపదేశకులు సంఘములో భాగము, సువార్థికులు సంఘానికి వెలుపల పనిచేయవలసిన వారు, సంఘములో పని లేదు అనే వ్యత్యాసంతో కూడిన బోధ నేడు మన స్థానిక సంఘాల్లో వినబడుతుంది. అయితే లేఖనం మనకేం చెప్తుంది అనంటే, సంఘ పరిచర్య వెలుపల లోపల అనే భేదం లేదు. ఈ విషయాన్ని మన జ్ఞాపకం పెడతారు. సంఘ పరిచర్యలో వెలుపల లోపల అనే భేదం లేదు. సంఘంలో జరిగే బోధ సంబంధమైన పరిచర్య అయినా, లోకములో మనం జరిగించే సువార్త పని అయినా, ఇదంతా సంఘపు పనిలో భాగం. ఇదంతా సంఘం పనిలో భాగం. దీన్ని వేరు చేసి మాట్లాడడం ద్వారానే మనం గలిబిలికి కారణాన్ని కొని తెచ్చుకుంటున్నాం. వేరు చేయడానికి వీల్లేదు. అందుకని మనకు సంఘమును కుటుంబంతో పోలవడానికి గల కారణం ఏంటి అనంటే, కుటుంబంలో వారు చేసే పని కుటుంబ క్షేమం కొరకు చేసే పని. అది ఇంట పని ఉంటుంది, బయట పని ఉంటుంది. ఇంట బయట కుటుంబీకులు జరిగించే పని కుటుంబ క్షేమం కొరకే. కుటుంబంలో మనము జరిగించే పనిని ఎలాగూ విడదీయకూడదు, సంఘములో జరిగే పనిని కూడా విడదీయడానికి వీల్లేదు. మీకు సంఘముతో పని లేదు అనే స్వార్థికులను వేరు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనందరం కలిసి సంఘ క్షేమాభివృద్ధిలో భాగంగా, పరిచర్య ధర్మంలో భాగంగా సువార్త పనిచేస్తున్నాం. ఒకవేళ మనం సువార్థికులు సంఘమునకు వెలుపల లోకములో సువార్త అందించే పనే అనే మాటకు మనం వస్తే, క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పడమే సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాప విమోచన కొరకు ఆయన లేఖనముల ప్రకారము ప్రాణం పెట్టి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త సందేశం. దీన్ని ఎవరెవరు చెప్పాలి అంటే, ప్రత్యేకించబడిన సువార్థికులు మాత్రమే కాదు కదా, రక్షించబడిన ప్రతివారు ఈ పనిలో భాగస్వాములు. మనం ఉన్న ప్రతి స్థలమందు, మనం నివాసం ఉండే స్థలాల్లో, మనము పనిచేసే స్థలాల్లో, మన ప్రయాణాల్లో, మనకు అవకాశం ఉన్న ప్రతిసారి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనందరము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి అని మనము ఎరుగుదు. ఆ మాటకు వస్తే అందరూ స్వార్థ పనిలో భాగస్వాములే. అందుకని పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి. రోమీలకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం
మొదటి అధ్యాయంలో 14 వచనం నుంచి మనం చదువుదాం చూడండి. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకు మూఢులకును నేను రుణస్థుడను. ఎందుకన్నాడు చూడండి ఆ మాట. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. సువార్త ప్రకటనను ఆయన రుణముగా భావిస్తున్నాడు. ఎవరెవరికి అంటే గ్రీసు దేశస్థులు అంటే అన్ని జనాంగము, గ్రీసు దేశస్థులు కానివారు యూదా జనాంగం. యూదా జనాంగానికి అన్యులకు, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను. ఇది రక్షించబడిన ప్రతివారి మదిలో ఉండవలసిన సంగతి. అంటే క్రీస్తును ఎరుగని ప్రతివారికి మనం రుణస్థులమే. స్వార్థ అనే రుణాన్ని మనం తీర్చుకోవాల్సిన వారమైన. అది పౌలు గారికి మాత్రమే కాదు, నేను రుణస్థుడను అని అన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా ప్రతివారు దీనికి బంధులై ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటన అనేది అందరి బాధ్యత. అందులో పెద్దలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అందరు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అందరు. అయితే మరి ప్రత్యేక సువార్థికులు ఎందుకు అనంటే మనకు లేఖనమే చెప్తుంది, కొందరిని అలాగే పిలిచానన్నాడు. మనము అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. మనం ఎరిగిన మాట కాబట్టి ఆయన అవసరం కొరకు లేఖనాన్ని చూడడం మంచిది. ఆ మాట మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడో ఒక మాట మనం చదువుదాం. 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పరిశుద్ధాత్మ, ఆ మాట మనం గుర్తుపెడదాం, పరిశుద్ధాత్మ నేను పౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచుడి అని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సంఘ పరిపూర్ణతలోనికి రాని కాలంలో, సంఘ పరిపూర్ణత లేని కాలంలో కొందరిని ప్రత్యేకించి పంపించండి అన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా, వారితో బోధించగా వారలాగు ప్రార్థన చేసి పంపివేశారు. అయితే సంఘ పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత ఏం చదువుతున్నాము అనంటే వీరిని సంఘములో నుండి బయటికి పంపివేయడము అనే దాంట్లో 2 భాగాలు మనం చదువుతాం. బయటికి పంపివేయడం అనే దాంట్లో 2 భాగాలు మనం చదువుతాం. చాలా స్థానిక సంఘాలు జరుగుతున్న సంగతి ఏంటి అనంటే ఒక వ్యక్తిని దేవుని పని కొరకు ఇతడు ప్రత్యేకించబడ్డాడు అని మాకు తోచింది అని ప్రార్థన చేసి స్థానిక సంఘంలో అలాగే ఉంచుకుంటున్నారు. ఎందుకు అనంటే మాకు అవసరము అని కొందరు ఉంచుకుంటున్నారు. మరికొందరు ఈ వ్యక్తిని దేవుడు సువార్త పనికి పిలిచాడు అని మాకు తోచింది అని సంఘము నుండి క్రొత్త స్థలానికి పంపిస్తున్నారు. 2 విధానాలు సంఘములో జరుగుతున్నాయి. 2 విధానాలు సంఘంలో జరుగుతున్నాయి. ఉంచుకోవడము సరి అయింది, పంపించడము సరి అయింది. వారి స్థానిక సంఘానికి తోచిన విధంగా. మాకు స్థానిక సంఘములో ఉంటూ మా పరిసర ప్రాంతాల్లో దేవుని పనికి ఫలాని వ్యక్తికి అవసరమైన వాడు అని వారు ప్రార్థన చేసి వారు ఉంచుకోవడము సరి అయింది. లేదు, మా స్థానిక సంఘం నుంచి నూతన స్థలంలో సువార్త పని జరిగి అక్కడ సంఘము కట్టబడాలి అనే ఆలోచన మాకుంది, కాబట్టి ఈ వ్యక్తిని నూతన స్థలానికి పంపిస్తున్నాము అని సాగనంపడము కరెక్టే. ఈ 2 పొరపాటైన విధానాలు కాదు, 2 సరైనవి. అయితే ఈ 2 సంఘముతో సంబంధం కలిగి చేసే పనులు, సంఘమునకు వేరుగా చేసే పనులు కాదు. మీకు అసలు సంఘంతో పనే లేదు, సంఘ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం తప్పు
అని మాట్లాడడం ద్వారానే ఇప్పుడు సంఘంలో సమస్యలు ప్రారంభమయ్యాయి. కాబట్టి లేఖనం మనకి ఏం చెప్తుంది అనంటే, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు వీరందరూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేవారు. పరిచర్య ధర్మంలో భాగంగా వీరందరూ అందులో భాగంగా పనిచేసేవారు. వేరు భావన లేదు. మనం కుటుంబంలో ఎలాగైతే కొందరు కుటుంబంతో కలిసి అదే స్థలంలో ఉండి కుటుంబ క్షేమం కొరకు పనిచేస్తారు, కొందరు అదే కుటుంబంలో నుండి వేరే స్థలంలో పనిచేస్తూ కుటుంబ క్షేమం కొరకు పనిచేస్తారు. మన కుటుంబాల్లో కొందరు మనతో కలిసి ఉన్నారు, మన కుటుంబాల్లో కొందరు బయట జిల్లాల్లో ఉన్నారు, బయట రాష్ట్రాల్లో ఉన్నారు, కొందరి కుటుంబాల్లో బయట దేశాల్లో కూడా ఉన్నారు. అయితే బయట దేశాల్లో పనిచేసేవారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వారి వారి సొంత క్షేమం కొరకు కాదు కదా. వారు కుటుంబంలో భాగమై కుటుంబ క్షేమం కొరకు పనిచేస్తారు. సంఘములో ఇదే విధానాన్ని మనం గుర్తించాలి. వేరు భావన అనేది కొందరి ఆలోచనే కానీ అది దైవిక ఆలోచన కాదు. తద్వారా సంఘము నేటి దినాల్లో గలిబిలి చెందినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి విషయాలు మనసులో ఉంచుకున్నాము. వేరు భావన లేదు అని మాత్రం జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత మనం కొనసాగింపులో భాగంగా సంఘములో కాపరులుగా ఉన్నవారు, కాపరి అనే పదాన్ని ఎందుకు గ్రంథంలో వాడాడు అని అంటే, మనకు పోయిన పాఠంలో మనము తిమోతి పత్రికలో అధ్యక్షులు అనే పదాన్ని వాడాడు. తిమోతి పత్రికలో అధ్యక్షులు అనే పదాన్ని వాడాడు. ఎఫెసీ పత్రికలో కాపరులు అనే పదాన్ని వాడాడు. ఫిలిప్పీ పత్రికలో పెద్దలు అనే పదాన్ని వాడాడు. ఫిలిప్పీ పత్రికలో మనము గమనిస్తున్నప్పుడు మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు అధ్యక్షులు అన్నాడు. ఇక్కడ కూడా క్షమించండి, నేను పెద్దలు అన్నాను, అధ్యక్షులు పరిచారకులు అన్నాడు. తీతు పత్రికలో పౌలు గారు రాస్తూ అక్కడేమన్నాడు అనంటే, పెద్దలను నియమింపము అన్నాడు. ప్రతి పట్టణంలో పెద్దలను నియమింపము. ఇవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడే పదాలు. పెద్దలు అనే పదము, అధ్యక్షులు అనే పదము, కాపరులు అనే పదము మనకు కనబడుతుంది. తిమోతి పత్రికలో కూడా పౌలు గారు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. పోయిన పాఠంలో మనం గమనించాం. మొదటి అధ్యాయంలో 17వ వచనం, మొదటి పత్రిక 5:17లో బాగుగా పాలన చేయు పెద్దలను అన్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలు. పాలన చేయడం అంటే ఏంటి అనంటే 17వ వచనంలో మనం చదువుతున్నాం, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని అన్నాడు. పాలన చేయడము అంటే అర్థం ఏంటంటే, వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడ్డా, అంటే వాక్యము ద్వారాను ఉపదేశము ద్వారాను సంఘమును నడిపించడం. కాపరి అనే పదము పౌలు గారు వాడడంలో ఉద్దేశం అది. ఈ కాపరి, పెద్దలు, అధ్యక్షులు, ఈ పదాలన్నీ సమానంగా ఒకే పదాన్ని సూచించాయి. ఇవన్నీ ఒకే పదాన్ని మనకు సూచిస్తున్నాయి, ఒకే అర్థాన్ని మనకు సూచిస్తున్నాయి. ఒక్క నిమిషం అలా ఉండండి. దీనికి గ్రీక్ భాషలో ఒక మంచి పదాన్ని వాడారు, నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రీక్ భాషలో వాడబడిన పదాన్ని నేను మీ దృష్టికి తెచ్చి నేను మరలా లేఖనానికి వస్తాను. తిమోతికి పౌలు గారు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు అనేదాన్ని గ్రీకు భాషా పదంలో మనం గమనిస్తున్నప్పుడు ఎపిస్కోపాస్ అనే పదాన్ని వాడాడు. ఎపిస్కోపాస్ అనే పదాన్ని వాడాడు. ఈ ఎపిస్కోపాస్ అనే పదము ఈ 3 పదాలకు వాడబడింది.
పెద్దలు అనే పదానికి, అధ్యక్షులు అనే పదానికి, కాపరులు అనే పదానికి 3 స్థలాల్లో ఇదే పదం వాడబడినట్టుగా మనకు ఆ, బైబిల్ వ్యాఖ్యానంలో కనబడుతోంది. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా అధ్యక్షులు అనే పదమైన, కాపరులు అనే పదమైన, పెద్దలు అనే పదమైన, ఈ మూడిటి యొక్క అర్థం ఏంటంటే ఎపిస్కోపిక్ అనే పదం. ఈ ఈ పదం యొక్క అర్థం ఏంటంటే కాపుదల ఇవ్వడము, గొర్రెలను గొర్రెల కాపరి కాచినట్టుగా కాయడము అని అర్థం. గొర్రెలను గొర్రెల కాపరి ఎలాగైతే కాస్తాడో అదే భావనతో ఈ పదాన్ని వాడారు, ఎపిస్కోపిక్ అనే పదాన్ని వాడారు. అంటే దానికి ఎందుకని పౌలు గారు ఎఫెసు పత్రిక 4:13లో కాపరులు అనే పదాన్ని వాడడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ గొర్రెల మందను దృష్టిలో పెట్టుకొని వాడాడు. గొర్రెల మంద పట్ల కాపరి ఎలాంటి దృక్పథం కలిగి ఉంటాడో, సంఘము పట్ల మనం అధ్యక్షులు అని చెప్పుకున్న, పెద్దలు అని చెప్పుకున్న, కాపరులు అని చెప్పుకున్న ఒకే పదము మూల భాషలో మనకు కనబడుతుంది. ఆ పదాన్ని ఆధారం చేసుకుని గొర్రెల పట్ల గొర్రెల కాపరి వ్యవహరించు విధానము అని జ్ఞాపకం పెడతాం. గొర్రెల పట్ల గొర్రెల కాపరి ఎలాంటి వ్యవహారాన్ని కలిగి ఉంటాడు, ఎలాంటి విధానాన్ని అనుసరిస్తాడు అనంటే గొర్రెల సంరక్షణ చూస్తాడు. గొర్రెలకు తోడేళ్ల బారి నుంచి ప్రమాదం రాకుండా, కుక్కల బారి నుండి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడతాడు. గొర్రెలకు మంచి ఆహారం ఎక్కడుందో వెతికి పెడతాడు. గొర్రెలకు నీటి వసతిని చూస్తాడు. గొర్రెల ఆరోగ్యాల విషయంలో కాపరి శ్రద్ధ వహిస్తాడు. గొర్రెల కొరకు ఆయన వర్షంలో తడుస్తాడు, ఎండలో ఎండుతాడు, మంచుకు తడుస్తాడు. మనం గొర్రెల కాపరులను మనం పొలాల్లో చూడగలం. దాన్నే మన ఆ, పాత నిబంధన కాలంలో యాకోబు లాబానుకు మధ్య జరిగిన సంభాషణలో ఒక కాపరిగా యాకోబు ఎలాగూ పని చేశాడో ఆయన చెప్పాడు. చూడండి, ఆ మాట మనం చదువుదాం. లాబాను యొద్ద నుండి యాకోబు తానుకు కలిగిన సమస్తాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు లాబాను ఆయన్ను కలుసుకొని, ఎందుకు నా బిడ్డలను నన్ను వేరు చేశావు అనే సందర్భంలో మాట్లాడేటప్పుడు యాకోబు ఒక కాపరిగా ఏం చేశాడో రాశాడు. 31వ అధ్యాయము ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చేల్చబడిన దాన్ని నీ వద్దకు తేక ఆ నష్టము నేనే తెచ్చుకుంటుని. పగటి యందు దొంగలింపబడిన దానిని నేను పగటి యందు దొంగలింపబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగలింపబడిన దాన్నేమి నేను నా యొద్ద దొంగలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలా ఉంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఆ మాట మనం పట్టుకుందాం. 40వ వచనం మాట పట్టుకుందాం. పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించాను, నిద్ర నా కనులకు దూరమైంది. మీ ఇంట్లో నేను గొర్రెల కాపరిగా చేస్తున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనంటే, ఎండకి ఎండాను, రాత్రి మంచుకు తడిచాను. గొర్రెల క్షేమం కొరకు నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని యాకోబు చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు గారు ఏం చెప్తున్నాడో చూడండి. దావీదు గారు పలికిన మాట కూడా మనము పరిగణలోకి తీసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో ఇలా మనం చదువుతున్నాం. 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను,
మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని అన్నాడు. ఒక కాపరిగా దావీదు ఏం చేశాడు మనం గమనిస్తున్నప్పుడు దావీదు గొర్రెల కాపరిగా ఆయన చేసిన పనిని ఫిలిస్తీన్ల సైన్యము ఇశ్రాయేలు ప్రజల ఎదుట నిలబడి గొలియాతు అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు తన జీవితంలో జరిగిన సంఘటన ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహము ఎలుగుబంటి గొర్రెల మంద మీదకి వచ్చి గొర్రెను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేయగా నేను తరిమాను అన్నాడు. నేను దానిని తరిమాను, నేను దాన్ని చంపేశాను, నేను గొర్రెని విడిపించాను అన్నాడు. అంటే కాపరి గొర్రెల కొరకు ఎంత పోరాడేవాడో దావీదు చెప్తున్నాడు. గొర్రెల కొరకు ఎంత ప్రయాసపడేవాడో యాకోబు చెప్తున్నాడు. అంటే కాపరి సంఘం పట్ల పోరాటం చేయాలి, సంఘము కొరకు ప్రయాసపడాలి. ఎందుకు కారణం ఏంటి అనంటే అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం మనకు సమాధానం చెప్తోంది. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్తుంది అనంటే చూడండి, నేను ఆ మాట మరలా చదువుతున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఎందుకు పోరాడాలి, ఎందుకు ప్రయాసపడాలి అనంటే రీజన్ చెప్తున్నాడు. అది ప్రభువు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. 2, మిమ్మల్ని పరిశుద్ధాత్మ ఆ స్థానములో అధ్యక్షులుగా ఉంచాడు, కాపురులుగా ఉంచాడు, పెద్దలుగా ఉంచాడు. ఎందుకు ఉంచాడు అనంటే చూడండి 28వ వచనం ముగింపు. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త అన్నాడు. జాగ్రత్తగా అనే మాట ఏం చెప్తుందంటే ప్రమాదం ఉంది, మందను జాగ్రత్తగా కాయండి అని చెప్తున్నాడు. ప్రమాదం ఉంది, మందను జాగ్రత్తగా కాయండి. ప్రమాదం ఎక్కడుంది అనంటే 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలను అని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అన్నాడు. 2 మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సంఘము జాగ్రత్త, ఎందుకనంటే అది ప్రభువుది నంబర్ 1. నంబర్ 2, మిమ్మును ఆయన కాపరులుగా అధ్యక్షులుగా నియమించాడు. మీరు కాపరులుగా అధ్యక్షులుగా ఏం చేయాలి అనంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మంద కూడా జాగ్రత్త అన్నాడు. ఎందుకు అనంటే 2 ప్రమాదాలు చెప్పాడు ఆయన. మీలో క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునున్నాడు. ఇది బయట నుంచి వచ్చే ప్రమాదం. బయట నుండి క్రూరమైన తోడేళ్ల లాంటి దాడులు సంఘం మీద జరుగుతాయి, విశ్వాసుల మీద జరుగుతాయి. అంటే ఇక్కడ తోడేళ్ళు అంటే అర్థం ఏంటంటే వాక్యము నుండి తప్పించడానికి బయట నుండి ప్రయత్నం, దేవుని సరళతలో నుండి తప్పించడానికి బయట నుండి ప్రమాదం ఉంది. రెండోది మనం ఏం చదువుతున్నామనంటే 30వ వచనంలో మీలో బయలుదేరును అన్నాడు. మనుషులను వంకర మాటల చేత ఈడ్చుకొని పోయేవారు మీలో బయలుదేరతారు. ఇది లోపల నుండి ప్రమాదం. సంఘమునకు ప్రమాదకరమైన బోధలు లోపల పుడతాయి, బయట నుంచి వస్తాయి అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. లోపల బయట సంఘమునకు ప్రమాదకరమైన బోధలు పుట్టడానికి అవకాశం ఉంది. అందుకనే జాగ్రత్త పడాలి.
అందుకనే జాగ్రత్త పడాలి. మనకు పోయిన పాఠంలో మనం ఆ మాట గమనించాం. అపోస్తల కార్యగ్రంథం 15వ అధ్యాయంలో అంత్య ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని గలిబిలి చేసిన వారు ఎక్కడి నుంచి వెళ్ళారు అని అంటే, మాలో నుండే కొందరు బయలుదేరి మీ దగ్గరకు వచ్చారన్నారు. యెరూషలేములో నుండే కొందరు బయలుదేరి మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని గలిబిలి చేశారు అన్నాడు. కాబట్టి గలిబిలితో కూడిన బోధ, దేవుని సరళతలో నుండి తప్పించే బోధ, క్రూరమైన మనుషులు సంఘాన్ని చీల్చేవారు, క్రూరమైన మనుషులు, క్రూరమైన తోడేళ్ళు అని అంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేసేవారు. అది బోధ ద్వారా, వారి యుక్తి ద్వారా, వారి దురాలోచన ద్వారా, వారి ప్రయోజనం కొరకు సంఘాన్ని పాడు చేసేవారు ఇంట బయట ఉన్నారు. అంటే సంఘములో పుడతారు, సంఘం బయట నుండి వస్తారు. మీలో నుండి పుడతారు అన్నాడు, బయట నుండి ప్రవేశిస్తారు అన్నాడు. ఈ రెండు విషయాల్లో సంఘములో ఉన్న పెద్దలు జాగ్రత్త వహించాలి. బయట నుంచి వస్తున్నారా, లోపలనే తయారవుతున్నారా, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. నాకు బాగా జ్ఞాపకం, మేము పులివెందుల ప్రాంతంలో నివాసం ఉండేటప్పుడు మా ఇంటి సమీపంలో కొంతమంది గొర్రెల కాపరులు నైటు బాగా విశాలమైన మైదానం ఉండేది. వారు గొర్రెలు మేపి అక్కడే ఆ మైదాన ప్రాంతంలోనే మందను కూర్చుకునేవారు. చిన్న చిన్న పిల్లలకు వాటిని జల్లలు అంటారు, వెదురుతో టబ్బుల్లాగా ఉంటాయి. వాటి లోపల మందను పిల్లల్ని పెట్టి పైన అది మూత వేసేస్తారు. మనం కోళ్లను కప్పే గంపలాగా ఉంటుంది, అది పెద్దగా ఉంటుంది బాగా. ఇంచుమించుగా ఒక 10-15 గొర్రెలు అందులో గొర్రె పిల్లలు పడతాయి. వాటినేమో ఆ లోపల పెట్టేస్తారు. గొర్రెల మంద చుట్టూ వారు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక కంచె తయారు చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఇది రెడీమేడ్గా ఉంటుంది అనమాట. చుట్టూ ఆ కంచె తయారు చేసి కాపరులు 2-3 కాపరులు ఉంటారు. వాళ్ళందరూ ఆ మంద చుట్టూ పడుకొని ఉంటారు. ఎందుకనంటే ఆ దినాల్లో తోడేళ్ల దాడి ఎక్కువగా ఉండేది. తోడేళ్ల దాడి నుండి, నక్కల దాడి నుండి, కుక్కల దాడి నుండి గొర్రెలను కాపాడుకోవడానికి 2-3గా 4గా కాపురులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ వాటిని శ్రద్ధ పెట్టేవారు. మాకు మధ్యరాత్రులు అప్పుడప్పుడు మాకు శబ్దాలు వినపడేవి. ఈ కాపర్లు ఒక ఆయన ఎక్కడిని బయట నుంచి తోడేళ్ళు వస్తున్నట్టు, నక్కలు వస్తున్నట్టు గుర్తిస్తే ఆయన పెద్ద పెద్దగా కేకలేస్తే ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కేకలేసి వాటిని తరిమేవారు. అంటే వాళ్ళందరూ యూనియన్గా ఏక మనసుతో తమ మందను కాస్తూ ఉండేవాళ్ళు, బయట ప్రమాదం రాకుండా. కొన్నిసార్లు కొన్ని తోడేళ్ళు ఏం చేస్తాయనంటే అవి నక్కి గొర్రెలతో పాటు లోపల ప్రవేశిస్తాయి. వాటిలో కలిసిపోయి సైలెంట్గా తినేస్తాయి. తెల్లార్లు లేచి చూసేసరికి ఒక గొర్రె పిల్ల చంపబడి ఉంటుంది. ఆ గొర్రె పిల్ల ఎట్లా చంపబడింది అని అంటే వాళ్ళకి తెలియకుండానే అది సైలెంట్గా మందతో పాటు కలిసి వస్తుందంట. కొన్ని తోడేళ్ళు మందతో పాటు కలిసి వచ్చి మంద లోపల పడుకుంటాయి. అవి సైలెంట్గా వచ్చి పడుకొని ఉంటాయి. అదే భావనతో పౌలు గారు రాశాడు. కొందరు లోపలే పుడతారు, కొందరు బయట నుంచి వస్తారు. వారి పని ఏంటి అని అంటే సంఘమును పాడు చేయడం. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే తోడేళ్ళు కాపర్ల మీద కూడా దాడి చేస్తాయి, మంద మీద కూడా దాడి చేస్తాయి. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి, మీ మంద కూడా జాగ్రత్త అన్నాడు పౌలు గారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, కాపరులు కాపుదల కాయాలి, క్షేమాన్ని ఇవ్వాలి, ఆహారాన్ని ఇవ్వాలి. యాకోబు గారు అన్నట్టుగా ఎండకు ఎండి తిని, మంచుకు తడిచి తిని అన్నాడు. కష్టపడ్డానన్నాడు, నిద్ర నా కనులకు దూరమాయను అన్నాడు. అంతగా ప్రయాసపడవలసిన వారుగా సంఘములో పనివారు ఉన్నారు, కాపరులు పెద్దలు ఉన్నారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వీరందరూ కలిసి పనిచేయాలి. అందుకే పౌలు గారు ఆ మాట వాడాడు, క్షేమాభివృద్ధి అనే మాట వాడాడు 13వ వచనంలో. ఎఫెసు పత్రిక
4:13 క్రీస్తు శరీరమునకు క్షేమాభివృద్ధి చెందుటకున్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుట. మనందరి లక్ష్యం ఏంటి అనంటే, స్వార్థికుల లక్ష్యము, పరిచారకుల లక్ష్యము, కాపురుల లక్ష్యము, ఉపదేశకుల లక్ష్యము, సంఘములో పనివారు లక్ష్యం ఏంటి అనంటే సంఘాన్ని క్షేమంగా ఉంచాలి. సంఘాన్ని క్షేమంగా ఉంచాలి. సంఘము అభివృద్ధి చెందుతూ రావాలి. సంఘం అభివృద్ధి చెందుతూ రావాలి. కాబట్టి ప్రియమైన వారలారా, మనము బాధ్యతలుగా సంఘములో సంఘ క్షేమం కొరకు ఎలాగూ పనిచేస్తున్నామో మనం జాగ్రత్త పడాలి. యాకోబు లాంటి గారి ప్రయాస, దావీదు లాంటి ప్రాణ తెగింపు. ఇక పౌలు గారి విషయానికి వస్తే ఆయన ఎలాగూ ప్రయాసపడ్డాడో ఎఫెసీలో ఉన్న పెద్దల్ని పిలిపించి మాట్లాడాడు. మిలేతులో నుండి ఎఫెసీలకు వర్తమానం పంపి పెద్దలను పిలిపించి మాట్లాడాడు. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో ఆయన తాను ఎలాగ పనిచేశాడో పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది మాట? తాను ఎలాగ పనిచేశాడో చెప్తూ మాట్లాడుతూనే 28వ వచనానికి వచ్చేసరికి మీరు జాగ్రత్త మంద విషయమై అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే, నేను ఎలాగో మాదిరిగా పనిచేశానో మీరు కూడా సంఘానికి అదే మాదిరి మీరు బాధ్యత వహించాలి అని పౌలు గారి భావన. పెద్దలకి ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే, తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి కాదు ఆయన బిల్లు చెప్పింది. 20వ అధ్యాయము 17వ వచనం నుంచి పెద్దల్ని పిలిపించి ఆయన మాట్లాడడానికి గల కారణం ఏంటి అనంటే, నేనేదో బాగా చేశాను, నా గొప్పతనం ఇది అని చెప్పడానికి కాదు ఆయన పని చేసింది. నేను ఎలాగూ నడుచుకున్నానో చూడండి, మీరు కూడా అలాగే నడుచుకోండి అని చెప్పడానికి. అందుకే చూడండి, ఆ మాట మనం చదువుతాము. 18వ వచనం, అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఏమంటున్నాడంటే, వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య నేను ఎలాగూ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు అన్నాడు. మీరే ఎరుగుదురు, నేను ఎలాగో నడుచుకున్నానో మీరే ఎరుగుదురు అన్నాడు. నేను ఎలాగ నడుచుకున్నానో మీరే ఎరుగుదురు అని చెప్పిన పౌలే ఫిలిప్పీ సంఘానికి రాస్తే ఒక మాట అంటాడు. చూడండి, నేను ఎలాగ నడుచుకున్నానో అని చెప్పిన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తే ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడు. 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నెంబర్ 2, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిబెట్టి చూడుడి అన్నాడు. నడుచున్న వారిని గురిబెట్టి చూడుడి. నేను మాదిరిగా ఉన్నాను, నన్ను పోలి నడుచుకోనండి. అదే సమయంలో మాతో కలిసి మరికొందరు కూడా ఉన్నారు నడిచేవారు, వారిని కూడా మీరు గురిబెట్టి చూడండి, మాదిరికరమైన వ్యక్తులను చూడండి. ఎఫెసీలో ఉన్న పెద్దలతో పౌలు గారు నేను ఎలాగ నడుచుకుంటున్నో మీరు ఎరుగుదురు అని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, నేను నడిచినట్టుగా మీరు కూడా నడవండి అని చెప్పడానికి. ఆయన ఎలాగ నడిచాడు అనంటే 19వ వచనంలో యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగ ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. నెంబర్ 1, పౌలు గారికి ఎన్ని రకాల శ్రమలు శోధనలు ఎదురైనా, అది యూదుల వలన, అది అన్యుల వలన, అది సహోదరుల వలన, అది ఎలాగైనా తాను అనేక రకాలైన శ్రమలు కుట్రలు ఆయన అనుభవించాల్సి వచ్చింది. వాటన్నిటినీ అనుభవించాడు. ఎలాగ అనుభవించాడు అని అంటే ఆయన చెప్తున్నాడు, నేను పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువుని సేవించుచుంటినో అన్నాడు. ముందుగా ప్రభువుతో తనకున్న అనుబంధాన్ని ఆయన పోగొట్టుకోలేదు. నాయకులు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట, సంఘాన్ని నడిపించే పెద్దలు, నాయకులు
సువార్థికులు, ఉపదేశకులు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, మనకు రకరకాల ఇబ్బందులు, శ్రమలు ఎదురవుతాయి. ఈ ఎదురైనప్పుడు ముందుగా మనము ప్రభువుతో మనకున్న అనుబంధాన్ని, సంబంధాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రభువు దగ్గర మనము సంపూర్ణ వినయంతో ప్రభువుని సేవించడము అంటే, నేను ప్రభువుతో నాకున్న అనుబంధాన్ని నా శ్రమలను బట్టి నేను పోగొట్టుకోలేదు. నా శ్రమలు ప్రభువుకు నాకు మధ్య ఉన్న అనుబంధాన్ని, బంధాన్ని పోగొట్టలేకపోయాయి అన్నాడు. అంటే ఎన్ని రకాల శ్రమలు, ఇబ్బందులు ఏర్పడినా కూడా నేను ఎల్లప్పుడూ ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా 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 ముఖ్యమైన సంగతి అన్నమాట. దేవునితో సంఘాన్ని నడిపించే వారికి విశేషమైన అనుబంధం ఎప్పుడూ ఉండాలి. ఎందుకు ఈ మాట మనము మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, నేటి దినాల్లో చాలా మంది స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవునితో సంబంధం లేకుండా కొనసాగడము వలన సంఘాలకు ఎక్కువ ప్రమాదాన్ని తెస్తున్నారు. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, భారంగా ఉన్నప్పుడు, ప్రమాదకరంగా ఉన్నప్పుడు చేస్తున్న పనులు ఏంటి అనంటే, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, తనకు సపోర్ట్ చేసే మనుషుల ద్వారా వాటి నుంచి ఎలాగ బయటపడాలో ఆలోచన చేస్తున్నారు. అయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, తన బంధువులను ఆశ్రయించలేదు, స్నేహితులను ఆశ్రయించలేదు, బయట వారిని ఆశ్రయించలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. నేను శ్రమపడ్డాను, కుట్రలు నా మీద వచ్చాయి, శోధనలు వచ్చాయి. అయితే నేను పూర్ణమైన వినయభావంతో ప్రభువుని సేవించాను అన్నాడు. అంటే ఆయన ప్రభువుతోనే అంటి పెట్టుకొని ఉన్నాడు. ఇది చాలా అవసరమైన సంగతి. ఎందుకంటే ఇది సంఘానికి మాదిరి. సంఘములో కూడా శ్రమలు ఎదురైనప్పుడు మనం ఎలాగైతే ప్రభువుని అంటి పెట్టుకొని ఉన్నామో అదే మాదిరి సంఘములోని వారు కూడా ఉండడానికి మనమే ముంగుర్తుగా వారికి కనబడాలి. బాధ్యులైన వారు, పెద్దలైన వారు, నడిపించేవారు ముంగుర్తులుగా కనబడాలి. మనం శ్రమలో కృంగిపోతే చేతగాని వాడు అవుతామని లేఖనం చెప్తూ ఉంది. మనం కృంగిపోయి చేతగాని వాళ్ళమైతే సంఘము కృంగిపోదా? మన వెనుక వస్తున్న సభికులు, మనతో నడుస్తున్న సభికులు, మనము దేవుని వర్తమానం అందిస్తూ ఉండగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్న వారు దెబ్బతినరా? మనము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో గొలియాతు తనను తాను భీకరంగా కనపరుచుకుంటున్నప్పుడు రాజుగా ఉన్న సౌలు భయపడి దాక్కొని కూర్చున్నాడు. అందుకే కదా మిగిలిన సైన్యం అంతా నిలబడిపోయింది. మిగిలిన సైన్యం ముందుకెళ్లకుండా, యుద్ధం చేయకుండా ఎందుకు ఆగిపోయారు? కారణం ఏంటి అనంటే, ముందు రాజే భయపడి మూలన కూర్చున్నాడు. దావీదు వచ్చి అతన్ని చూసి, సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవగల దేవుని సైనికులను, ప్రజలను తిరస్కరించడానికి వీడెంతటి వాడు అని దావీదు ముందు నడిచి గొలియాతు తల ఎప్పుడైతే తెగ నరికాడో, గొలియాతుని ఎప్పుడైతే పడగొట్టాడో, అప్పుడు మిగిలిన సైన్యం అంతా లేచి యుద్ధం చేయడానికి ముందుకెళ్ళారు. అంటే నాయకుడైన వాడు డీలా పడితే, నాయకుడైన వాడు కృంగిపోతే, నాయకుడైన వాడు దారి తప్పినట్టుగా కనబడితే, నాయకుడైన వాడు అధైర్యపడితే మిగిలిన మంద ఏమవుతుంది? అందుకని నాయకులు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాక్యమందు, ఉపదేశమందు స్ట్రాంగ్గా ఉండాలి. శ్రమలు తోడవుతున్నప్పుడు చాలా చాలా గట్టిగా నిలబడాలి. చాలా చాలా గట్టిగా నిలబడాలి. అందుకనే పౌలు గారు అధ్యక్షులు జాగ్రత్త, కాపరులు జాగ్రత్త, మంద జాగ్రత్త అని ఎందుకు చెప్పాడు అంటే, మనం ఎంత గట్టిగా నిలబడతామో మన వెనక వచ్చేవాళ్ళు మనల్ని చూసి అలాగే ఉంటారు. మనుషులుగా మనకు చాలా సహజసిద్ధమైన లక్షణం ఏంటి అనంటే, మన సాధారణ లక్షణాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా ఒక వ్యక్తి బాగులేడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి వెంటనే బాగులేని వ్యక్తి ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడో అదే సమస్యతో చచ్చిపోయిన వాళ్ళు మనకు గుర్తొస్తారు. కొంతమంది బుద్ధిహీనంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మొన్న మా దగ్గర కూడా ఇట్లాగేనన్నా ఒక ఆయనకు బాగలేక చచ్చిపోయాడంట. ఆ పోయిన మనిషి చెప్పిన ఆ మాటకు ఆ బాగలేనివాడు ఇంకాస్త చచ్చిపోతాడు. వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పాలి?
అంటే ఆ శ్రమలో తను బయటికి రావడానికి, ఆ జబ్బు నుండి బయటపడడానికి ఎలాగో ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలో ధైర్యవచనాలు చెప్పాలి. చచ్చిపోయారని చెప్తారా? అది బుద్ధిహీనమైన మాట కదా. మొన్న మా ప్రాంతంలో సోదరుడు బాగలేడు, ప్రార్థన చేయమని చెప్పాను. మీరందరూ ప్రార్థన చేశారు, చాలా సంతోషము. దేవిదాసులు సాల్మన్ గారు రామపురము ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో రెస్ట్లో ఉండగా మేము వెళ్ళి తనతో చాలాసేపు మాట్లాడి కూర్చొని ఒక గంటన్నర సమయం తనతో కూడా గడిపాము. ఆ సమయంలో తనతో మాట్లాడుతుంటే బాగా నవ్వాడు, సంతోషంగా నవ్వాడు, మాట్లాడాడు. ఆ సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, అన్న 5 రోజులు అయిందన్న నేను నవ్వక, మీరు వచ్చిన తర్వాత నవ్వానన్న అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం వెళ్ళినప్పుడు కృంగిపోయిన వాడు సంతోషపడాలి, లేవడానికి ప్రయత్నం చేయాలి, ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి 5 రోజుల లోపల ఎవరన్నా ఆయన దర్శించారా? లేదంటే దర్శించారు. మరి వాళ్ళు ఏం చెప్పారు నాకు తెలియదు. నేను నవ్వలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే తనను సంతోషపరిచే మాటలు మాట్లాడలేదు అని దాని అర్థం. బాగోలేని వాడు సంతోషం పడితేనే ధైర్యం తెచ్చుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సంఘములో మాదిరి చాలా చాలా ముఖ్యమైనది. పౌలు గారు అందుకే మొట్టమొదటి మాట, ఆయన పెద్దలను పిలిపించి మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, నేను మీకు ఎలాగ మాదిరికరంగా ఉన్నానో చూడండి. నా మీద కుట్రలు జరిగాయి, నాకు శోధనలు వచ్చాయి, నన్ను ఇబ్బంది పెట్టారు. ఈ పరిస్థితుల్లో నేను ప్రభువుని ఎలాగ సేవించానో మీకు తెలుసు అన్నాడు. తర్వాత సంఘం పట్ల ఎలా వ్యవహరించాడు, ప్రజల పట్ల ఎలా వ్యవహరించాడు అని అంటే 20-21 వచనాలు. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటాను మీకు తెలియచేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటే ఇదంతయో మీకు తెలియనున్నాడు. పెద్దలతో చెప్తున్న సంగతి ఏంటంటే, ఒకటి, నాకు ప్రభు బయలుపరిచింది, నేను తెలుసుకుంది ఏది, ప్రయోజనకరము అని నాకు తోచింది ఏది, మీకు దాచకుండా అన్నీ చెప్పాను అన్నాడు. దాచకుండా అన్నీ చెప్పాను. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఆ, నాకు ఎదురైన కొన్ని అనుభవాల్లో కొంతమంది అనుభవం కలిగిన పెద్దలు దైవజనులను మా సేవా అనుభవాల్లో ముందుకు సాగుతున్నప్పుడు, పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు పెద్దలను, అన్న ఇది ఎట్లా, అది మాకు అర్థం కావట్లేదు, దీని గురించి చెప్పండి, పరిచర్యలో ఎట్లా అని అంటే, ప్రార్థన చేయండి ప్రభు బయలుపరుస్తాడని చెప్పి తప్పుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మాకు వచ్చిన సందేహాన్ని, మేమున్న ఇబ్బందిని తీర్చడానికి ప్రయత్నం చేయకుండా చిన్న సలహా, ప్రార్థన చేయండి ప్రభు బయలుపరుస్తాడు. ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరుస్తాడు, మనందరికీ తెలుసు. అయితే మీరు పెద్దలుగా మీ బాధ్యత ఏంటి, సీనియర్స్గా మీ బాధ్యత ఏంటి అని అంటే, పౌలు గారు చెప్తున్నాడు, నాకు తెలిసింది, ఇది మీకు ప్రయోజనం అని తోచింది ఏది, ప్రభువు నాకు నేర్పించింది ఏది, మీకు చెప్పకుండా నేను ఉండలేదు అన్నాడు. అంటే సంఘ ప్రయోజనం కొరకు ఎంత ఓపెన్ హార్ట్గా ఉండాలి ఇక్కడ చెప్తున్నాడు. సంఘం ప్రయోజనంలో నాయకులుగా ఉండవలసిన వారు ఎంత హృదయాన్ని విప్పి సంఘముతో మాట్లాడాలో, దేవుని ప్రజలతో మాట్లాడాలో, ప్రయోజనకరమైనది ఏది దాచుకోకూడదు. ఒక ఆయన అన్నాడు, అన్ని మీకు చెబితే మరి మమ్మల్ని ఎవరు పిలుస్తారో, సభకి ఎవరు పిలవరు కదా అన్నాడు. మొత్తం మీకు చెబితే మమ్మల్ని పిలవరు కదా, అందుకని కొన్ని చెప్పం, దాచిపెట్టుకుంటాం అన్నారు. అంటే మిమ్మల్ని పిలవడానికి అన్ని విషయాలు చెప్పరా? పౌలు గారు ఏమంటున్నాడు, నేనేది దాచుకోలేదు. తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిన యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలా సాక్ష్యం ఇచ్చితినో అన్నాడు. అంటే బయట సువార్త విషయంలో, సాక్ష్య విషయంలో నేను ఎలాగున్నానో మీకు తెలుసు అన్నాడు. అంటే అటు సంఘములోను సంఘం బయటను పౌలు గారు ఒక ప్రయోజకమైన పనివాడిగా, ప్రయోజకుడైన పనివాడిగా ఎలాగూ పని చేశాడో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మిత్రులారా, ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు సంఘములో పెద్దలైన వారు, నాయకులైన వారు, స్వార్థికులైన వారు, బోధకులైన వారు సంఘక్షేమంలో భాగంగా ఇంట బయట
ఎంత మాదిరికరంగా ఉండాలో చెప్పాడు. అందుకనే పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మంచి మాట అంటాడు. నేను ఆ మాట జ్ఞాపకం చేసి పాఠం అవుతాను. ప్రవచితమైతే రేపు క్లాసులో దాన్ని మనం కొనసాగిద్దాం. చూడండి, ఆ, తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4:16 ఏమన్నాడంటే, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు అన్నాడు. బోధ జాగ్రత్త, నీవు జాగ్రత్త అన్నాడు. నీ బోధ జాగ్రత్త, నీవు జాగ్రత్త. ఎందుకంటే నీ బోధ ద్వారా, నీ ద్వారా వినేవారు రక్షించబడతారు అన్నాడు. మాదిరి లేకపోతే నీవు మాదిరి లేకపోతే, నీ బోధ మాదిరికరంగా లేకపోతే రక్షించబడవలసిన వినేవారు శిక్షించబడతారు, వినవారు రక్షించబడదురు. మాదిరికరంగా ఉంటే. మాదిరికరంగా లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే దానికి రివర్స్. కాబట్టి ప్రియులారా, సంఘములో నాయకత్వం వహించేవారు చాలా కీలకమైన వారు. సంఘములో విభజన లేదు. సంఘములో వీరందరూ స్వార్థికులైన, అపోస్తలులైన, ప్రవక్తలైన, కాపురులైన, ఉపదేశకులైన అందరినీ ప్రభు సంఘక్షేమం కొరకే ఉంచాడు. వేరు భావన లేదు. కుటుంబంలో మనందరము కుటుంబ క్షేమం కొరకు ఎలాగ పనిచేస్తామో అలాగే పనిచేయాలి. పనిచేసే క్రమంలో యాకోబులాగా శ్రమపడాలి. దావీదు వలె ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి. పౌలు గారి వలె మాదిరిని కనపరచాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా. అలా చేయడానికి ప్రభువు తన ఆత్మ ద్వారా తన కృప మనకు అందించునుగాక. వీరందరికంటే శ్రేష్టమైన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభావరణలో మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోవును. గొర్రెల కాపరి కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. గొర్రెల కాపరి ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. గొర్రెల కాపరి ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారు చీకట్లో అర్థం కాక యేసు ప్రభువుని పట్టుకోకుండా శిష్యులను పట్టుకున్నారు. అప్పుడు ఆయన ముందుకు వచ్చి అడిగాడు, మీరు ఎవరిని పట్టుకుంటున్నారు? ఎవరి కోసం ఎదుగుతున్నారు? మాకు నజరేయుడైన యేసు కావాలంటే నేనే, వాళ్ళని వదిలేయండి అన్నాడు. అంటే శ్రమకు ముందుకు వెళ్ళాడు, కానీ శ్రమ నుంచి తప్పించుకోవడానికి మన ప్రభువు మనకు మాదిరి పెట్టలేదు. మీరు వారిని వదిలేయండి, నేనే నజరేయుడైన యేసు, నన్ను పట్టుకోండి అని అప్పగించుకున్నాడు. అప్పగించుకునేవారుగా ఉండాలి. అప్పగించుకున్న ప్రభువుని ఎలా శ్రమ పెట్టారో మనం ఎరుగుతాము. బోధించడంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మాదిరి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1-2 వచనాలు చెప్తున్నాయి. ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించాడు. ఆయన చేశాడు, బోధించాడు. బోధకులుగా మన బోధ కార్యరూపంలో ఉండాలి. కార్యరూపంలోనికి రాని బోధ నిష్ప్రయోజనం అవుతుంది. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న మాదిరి. సంఘము కొరకు ఆయన స్వరక్తముతో సంఘాన్ని కొన్నాడన్నాడు. అంటే సంఘము కొరకు ఆయన రక్తమును చెందించాడు. మన కాపరి మనకు మాదిరి. మీరు ఆత్మల కాపరి అధ్యక్షుడైన వాని వద్దకు వచ్చిద్దరన్నాడు పౌలు గారు, క్షమించండి, పేతురు గారు తాను రాసిన పత్రికలో. అంటే మన కాపరి, మన అధ్యక్షుడు సంఘము కొరకు రక్తము చెందించాడు. అంటే రక్తము కారునంతగా మన ప్రభు శ్రమపడ్డాడు. అదే మాదిరి మనము ఆ పోరాటాన్ని, ఆ మాదిరిని మనం అనుసరించవలసిన వారు. అలా చేయడానికి ప్రభువు తన కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా ముందుంచిన తలంపులను దీవించండి. వాక్యమందు మమ్మల్ని స్థిరపరచండి. ఆసక్తిగా ఉదయకాలం మీ సన్నిధిలో కనబడడానికి చేరువచ్చిన మా ప్రియులను, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలను, వారు సభ్యులుగా ఉన్న సంఘాల్లో లేఖన క్రమంలో ప్రయోజకులుగా ఉన్నట్లు దీవించమని మీ దయకు అప్పగిస్తూ యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. వందనాలన్నా. చాలా చక్కగా దేవుని సంఘంలో ఉన్న పెద్దల గురించి, అధ్యక్షుల గురించి, కాపర్ల గురించి వివరించారు. వారి బాధ్యతలు, వారు ఎలా ఉండాలో కూడా తెలియజేశారు. ఎంతగా
సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవాలనే సంగతులు కూడా చక్కగా వివరించారు. గొర్రెల కాపరు గొర్రెల కొరకు ఎలాగైతే బాధ్యత కలిగి వాళ్ళు ప్రవర్తిస్తారు, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఆయన చేసిన పని, ఆయన మాదిరి చూపించడంలో మరి ముందుకు తీసుకొచ్చిన సంగతులను బట్టి దేవునికి వందనాలు. మరి సంఘంలో కూడా బయట నుండి లోపల నుండి కూడా దాడులు వచ్చినప్పుడు పెద్దలుగా, అధ్యక్షులుగా, కాపర్లుగా వారు ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళు ఎలా మాదిరిగా ఉండాలో అన్ని సంగతులు కూడా వివరంగా తెలియజేసిన విధానాన్ని బట్టి చాలా వందనాలన్నా. అందుకు గాను యాకోబును, దావీదును, పౌలును ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చి వారు పడిన శ్రమలు మంద కొరకు ఎలా పాటుపడ్డారు అసలు అన్నిటికన్నా కూడా మన ప్రభువే మాదిరిగా ఉండి, మంచి కాపరిగా ఉండి, తన రక్తము చిందించటకు కూడా మరి ఎనుగుదీయక సంఘము కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టినట్టు కూడా మనం చాలా వందనాలన్నా. ఇప్పుడు ఆఖరిగా సహోదరులు రవి మనోహరన్ గారు ప్రార్థన చేస్తారు. వందాలు అంకుల్. వందనాలు. వీళ్ళందరికీ అందరికీ వందాలు. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా నాయన, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు మంచి కాపరిగా, మాదిరి కాపరిగా మాకు ఉంచారు. ఆయన తన ప్రేమను ప్రాణం పెట్టుట ద్వారా కనపరిచి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కూడికలో మా ప్రియులు పెద్దలు ప్రభాకర్ రావు గారు చక్కని సందేశాన్ని అందించారు. సంఘం పట్ల, సంఘములో ఉన్న విషయాలను గురించి గత కొంతకాలంగా వివరించారు. అనేక తెలియని విషయాలు మేము తెలుసుకున్నాము. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దాసునికి అందించి మాకు అందించట్లో మీరే కృప చూపించారు. మంచి ఆరోగ్యము దయచేయండి. కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను జ్ఞాపం చేసుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రభువ, మా ప్రియులు పెద్దలు మరి దేవదానం గారు అధ్యక్షత వహించి చక్కగా నడిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. బ్రదర్ షడ్రక్ గారి తల్లిదండ్రుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్న ప్రభుదాస్ గారు, సుందరమ్మ గారు హార్ట్ ప్రాబ్లంతో ఉన్నారు, సహాయించిన. ఈ కూడికలో ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరెవరు ఏ అవసరాల్లో ఉన్నారో మీరే జ్ఞాపం చేసుకొని వాటన్నింటినీ మా ప్రభావం గురించి మీరే మహిమ పొంది వేడుకొంచున్నాం. కరుణా సంపన్నుడా, రేపటి దినము మళ్ళీ ఆ తర్వాతి దినం కూడా మీరు అందించు అమూల్యమైన సత్యాల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ దాసుని ఇంకా బలపరిచి ఆత్మ సహాయం అనుగురించి పరిశుద్ధాత్మ ద్వారా మాకు అందించు లేఖనాల్లో మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాలైనా కడవరి కాలంలో సంఘం గురించే మేము గురి కలిగి ఉండాలి. సంఘం గురించే మేము ప్రాధాన్యత వహించాలి. మరి మా ప్రభా బాధ్యత వహించాలి, ప్రయాసపడాలి అన్న విషయాలు మీరు వివరించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, మా దైనందిన దినమునకు మేము వెళ్ళనయ్యుంటుండగా మాతో మీరుండి ఈ దినమంతా కాపుదల భద్రత అనుకుని తిరిగి మేము కలుసుకుని పర్యంతం మీ కృపాక్షేమం మా వెంట ఉంచి నడిపించుదరని, సంఘ క్షేమాభివృద్ధిని గురి పెట్టుకొని కొనసాగుట చూపించమని మా ప్రాణప్రేమిటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. చాలా వందనాలన్నా. మరి ఈ దినమున ఈ రీతిగా అధ్యక్షతను వహించడానికి మరి దైవజనులు బర్నబాస్ గారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి వందనాలు. మొట్టమొదటిగా ప్రార్థన చేసిన యేసుదాస్ గారికి, తర్వాత వాక్యము కొరకు ప్రార్థించిన యేసఫ్ గారికి, చక్కని పాట పాడిన బర్నబాస్ గారికి, అమూల్యమైన సంగతులు తలంపులని కాకుండా మర్మాలు వివరించిన పి ప్రభాకర్ దైవజనులైన వారికి, ఆఖరిగా ప్రార్థించే రవిమనోహర్ గారికి వందనాలు తెలియజేస్తూ, చేరి వచ్చిన సహోదర సహోదరులకి, పరిశుద్ధులందరికీ వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను.